ఒక అమ్మాయి ఒక బస్సులో ముంబైలో ఎవరైతే ఈ ప్రొటెస్ట్ చేసిన వాళ్ళందరిని అరెస్ట్ చేసుకెళ్తుంటే ఆ బస్సుని ఇట్లా పట్టుకుంది, ఇట్లాగా ఆపినట్టు ఒకటి. దానికి ఒక ఇన్స్టా దాన్ని ఫోటో తీసి అబ్బా అసలు వీర నారి మహావనిత అద్భుతం సూపర్ అనేది విపరీతమైన కామెంట్లు, బా నీకు సెల్యూట్ చేస్తున్నామని. ఇలాంటి తలతిక్క చేష్టలని గొప్ప అనుకుంటున్నాం. కానీ ఆ పోలీసులు అదేది అమ్మాయి 40 నిమిషాలు ఆపిందని కూడా ప్రొజెక్ట్ చేశారు. పోలీసులు బస్సు నడిపితే అమ్మాయి బతుకుతుందా? పోలీసులు దిగి అమ్మాయిని ఇసిరవతలేస్తే అయిపోతుందా? అమ్మాయిని కూడా లోపల వేసుకెళ్ళిపోతే అయిపోతుంది కదా. కానీ వాళ్ళు సంస్కారం పాటించారు, అమ్మాయి సంస్కారం పాటించిందా? ఆ అమ్మాయి కూడా ఏంటి ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వీరోచితత్వం ప్రదర్శించేటటువంటి వ్యవహారం ఏదైతే బంగ్లాదేశ్లో జరిగిందో సేమ్ మోడల్ బిల్డప్ ఇక్కడ ఇంతకు మించి ఏమీ లేదు. అసలు నిజం తెలుసుకోవాల్సింది అది. అది తెలుసుకోలేక మనం ఎంతసేపటికి కూడా ఇదిగో చూడండి, ఇక్కడ పోలీసులు మన పోలీసులు ఆగారు, అక్కడ పోలీసులకి తోలుకుంటూ వెళ్ళిపోతున్నారు. మన ఇక్కడ ఆగిన దాన్ని ఆపిందని బిల్డప్ ఇస్తున్నాం, అక్కడ పోలీసులు తోసుకెళ్ళారు. బంగ్లాదేశ్లో ఫోజును చూపెట్టి ఇక్కడ దానికి అనుగుణంగా సోషల్ మీడియాలో వీడియోలు, ఇక్కడ వీరోచితత్వం. మరి ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ ఎందుకని అడ్డు రావట్లేదు? మరి అమ్మాయితో పాటు ఆడపిల్ల కాబట్టి మన స్టూడెంట్ కదా అన్న ఉద్దేశంతో పోలీసులు ఆగితే మన పిల్ల లాంటిది కదా అని అది వీరోచితత్వం అయింది. ఇదే ఇట్లాంటి ఫాల్స్ నేరేషన్తోనే బంగ్లాదేశ్లో లేకపోతే కనుక మిగతా చోట్ల డ్రామాలు ఆడారు. అక్కడ ప్రభుత్వాలు కూలేక సర్వనాశనమై ఆ దేశాల్లో ఇప్పుడు నేపాల్ ఏమైనా గొప్పగా ఉందా? బంగ్లాదేశ్ ఏమైనా గొప్పగా ఉందా? శ్రీలంక ఏమైనా గొప్పగా ఉందా? పాకిస్తాన్ ఏమైనా గొప్పగా ఉందా? అలాంటి దిగజార్చేస్తాం ఈ దేశాన్ని అని చెప్తున్నారు. అది ఇక్కడ స్పెషల్.